ఈ రోజు ఎలిమినేషన్స్ లో ఇద్దరు అయ్యారు కదా, సో దాన్ని ఎలా ఫీల్ అవుతారు బ్రో మీరు? అవును బ్రో, 13వ వారానికి అయితే వచ్చేసాం బిగ్ బాస్ సీజన్ 9. ఈ వారం యాక్చువల్ గా ఒక్కటి డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఆ డబుల్ ఎలిమినేషన్ లో అందరికీ షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. సుమన్ శెట్టి గారు ఏ వ్యక్తి అయితే టాప్ 5 లో ఉంటాడు అనుకున్నామో అలాంటి వ్యక్తి ఈసారి ఎలిమినేట్ అయితే అయిపోతున్నాడు. ఇది అందరికీ ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్. ఇంకా చూసుకుంటే రీతు చౌదరిని ఎలిమినేట్ చేయడం ఎలా చూస్తారు బ్రో? సంజన గేమ్ బాగాలేదు అంటున్నారు, మరి రీతు చౌదరి గేమ్ ప్రీవియస్ వీక్ లో చూసుకుంటే కొంచెం తక్కువగానే ఉంది. బట్ ఈ 2 వీక్స్ లో చూసుకుంటే చాలా మంచిగా ఆడింది. ఖచ్చితంగా తను కూడా టాప్ 5 లో ఉండబోతుంది అనుకున్నాము. బట్ ఓట్స్ తక్కువ పడి తనైతే ఎలిమినేట్ అయిపోయింది. యాక్చువల్గా అక్కడ ఎలిమినేట్ కావాల్సిన సంజన గారు గేమ్ కూడా తక్కువగా ఆడారు, ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా లేదు. సో ఆమె ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నారు. బట్ అదే షాకింగ్ ఎలిమినేషన్ చెప్తున్నారు కదా, డబుల్ ఎలిమినేషన్ లో ఇద్దరిని ఎవరిని ఎక్స్పెక్ట్ చేయని ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేస్తారు. అంటే బిగ్ బాస్ సంజనని కావాలని ఉంచుతున్నారు, ఆమె వల్ల టీఆర్పీ వస్తుందని చెప్పేసి ఉంచుతున్నారు అనుకోవచ్చా? కావాలని ఎలిమినేట్ పెడుతున్నారా అంటే స్టార్టింగ్ ఈ బిగ్ బాస్ సీజన్ 9 హైప్ అయ్యిందే తన వల్ల. ఎలాగంటే కామ్గా ఉండే బిగ్ బాస్ సీజన్లో కొంచెం గలాట్లు పెట్టి దొంగతనాలు పెట్టి అప్పటి నుంచి చాలా మంది జనాలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూశారు. సో అలా కూడా అనుకోవచ్చు, కొంచెం గలాట్లు ఉంటాయి, ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలాగే చూసుకుంటే అలాగే దాంతో కూడా ఓట్స్ కూడా మంచిగానే పడుతున్నాయి తనకి. సో ఓట్స్ ప్రకారంగా చూసుకున్నాక రీతు చౌదరి, సుమన్ శెట్టి గారికి తక్కువగా ఉంది. సో ఓట్స్ పరంగా కూడా జెన్యూన్గానే ఎలిమినేట్ అవుతున్నారు. బ్రో ఇప్పుడు కళ్యాణ్ పడాల వచ్చేసి మన ఆమె పేరేంది తనుజ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు కిందికి వెళ్ళి పుల్ల పెట్టి ఇట్లా రుద్దరం ఏ మేర కరెక్ట్ అనుకోవచ్చు బ్రో? అది దాన్ని ఎలా చూస్తారు మీరు? మీకు అదొకటే ఎందుకు హైలైట్ అవుతుంది, అదొకటే ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు? ఒక కామనర్ గా వచ్చి హౌస్ లో కంటెస్టెంట్ అయ్యి అక్కడ క్యాప్టెన్సీ గెలిచి 2 సార్లు ఫైనల్ క్యాప్టెన్సీ అయ్యి ఇప్పుడు చివరిగా ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ అయ్యాడు. అంత హైలైట్ విషయాన్ని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీగా చేస్తున్నారు. అది కూడా అక్కడ అతనే ఒకడే ఉన్నాడు అంటే తప్పబడచ్చు. బట్ రీతు చౌదరి ఒక అమ్మాయి కూడా పక్కనే ఉంది. సో వాళ్ళిద్దరు ఏదో కామెడీ సెన్స్ లో చేస్తున్నారు. అమ్మాయి చేస్తే బాగుంటది కానీ అబ్బాయి ఒక మిలిటరీ ఉన్న వ్యక్తి అంటే అదే చెప్తున్నాను కదా, అది మర్చిపోయారు అనుకోవచ్చు, కావాలని కామంతో చేశారు అనుకోవచ్చు. అదే చెప్తున్నాను కదా, 99% మంచి ఉంది. 1% ఏదో లైక్ కామెడీ సెన్స్ లో ఫ్రెండ్షిప్ చేసిన దాన్ని నెగిటివ్ వేలో తీసుకోవడం చాలా తప్పు. సో అతను ఒక్కడే చేసింటే బయట తనుజ వచ్చేది ఒక తప్పుగా అయింటే తనుజ వచ్చి అడిచేయడమో లేకపోతే బ్యాడ్గా చెప్పడమో చేయండి. బట్ వాళ్ళకి మంచిగానే ఉంది, ఒక కామెడీ సెన్స్ లో చేశారు కాబట్టి మనం 99% ఉన్న మంచితనాన్ని చూడాలి. కాబట్టి ఏదో కామెడీగా చేసిన విషయాన్ని తప్పుగా తీసుకుని హైలైట్ చేయకూడదు. మరి సంజన గారు లాస్ట్ టైం ఒక చిన్న మాట, ఆవిడ ఏం తప్పుగా మాట్లాడలేదు, చిన్న మాటకి అంత రాతార్థం చేసిన తనుజ. మరి పవన్ కళ్యాణ్ గారు పొల్ల పెట్టి లోపలికి గెలికాడు, దాన్ని ఎలా చూస్తారు? మరి దాన్ని ఎలా మాట్లాడట్లేదు కదా దాని గురించి? సంజన గారిది కూడా చాలా మంది 100% తప్పు అని ఎవరు చెప్పలేదు, 50% తప్పు అంటున్నారు. అలా మాట్లాడకూడదు. సో ఉంది తప్పు ఉంది, బట్ ఎక్కడ పోర్ట్రేట్ చేయాలో అక్కడ పోర్ట్రేట్ చేయాలి, ఎక్కడ చెప్పాలో అలా చెప్పాలి. సో డైరెక్ట్గా అలా ఒక అమ్మాయి కాబట్టి డైరెక్ట్గా అలా చెప్పకూడదు అని చెప్పారు. కానీ సంజన గారికి ఖచ్చితంగా తప్పు ఉంది, ఖచ్చితంగా తప్పు లేదని 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, గతంలో మనం చూసుకుంటే రీతు చౌదరి తనుజ డెమాన్ పవన్ గేమ్ ఆడుతున్నప్పుడు డెమాన్ పవన్ ఇలా పట్టుకున్నాడు. సో ఇలా అయినా తోపుకుంటూ పోయింది ఆవిడ. సో అది మ్యాన్ హ్యాండిల్ చాలా సీరియస్ అయింది. జస్ట్ గేమ్లో ఇలా ముట్టుకుంటేనే ఆమె అంత సీరియస్ అయింది. ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు పుల్ల పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారు. మరి తను బయట వచ్చినాక అనిందా? ఎందుకు స్టాండ్ తీసుకుంటలేదు? సరే, తను బయట వచ్చినాక కళ్యాణ్ ఏమన్నా అనిందా? ఎందుకు తీసుకుంటలేదు? చెప్తున్నాను కదా, ఒకవేళ తనే సఫర్ అయ్యింటే అక్కడ తను సఫర్ అయింది కాబట్టి తను చెప్పింది. అంటే ఓట్లు పోతాయని బాధపడుతుంది. ఓట్ల గురించి ఆలోచన లేదు, కానీ తను సఫర్ అయ్యిండే వ్యక్తి బయట వచ్చి చెప్పింటే సఫర్ అయ్యిందని నేను ఎందుకు ఇలా చేసినామని చెప్పింటే అది తప్పుగా అనుకోండొచ్చు. అక్కడ అలా తోసిన విషయంలో ఏదో హైపర్ లో అలా తోసిన విషయంలో తను సఫర్ అయింది కాబట్టి ఏదో బయటకు వచ్చి చెప్పింది. ఆ రోజు రీసెంట్ గా చూసాను నేను, బ్లాక్ డాన్స్ చేసుకుని గేమ్ ఆడారు కదా, ఏంది ఫ్లవర్స్ టాస్క్, అది గేమ్ లోనే చూసి తప్పు డెమాన్ పవన్ తనుజ. అక్కడ ఎవరిది గేమ్ లో తప్పు కాదు, అది గేమ్ స్పిరిట్.